హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పెసరపప్పు బియ్యంతో కిచిడి చేస్తున్నా. ఈ కిచిడి విస్మై ఫుడ్ ఛానల్ వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసిన వాళ్ళ కిచిడి స్పెషల్ కిచిడి రెసిపీ ఇది ఎలా చేస్తున్నామో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ అర్ధ కిలో బియ్యాన్ని తీసుకున్నా. ఇవి మనం డైలీ యూజ్ చేసే బియ్యమే. అర్ధ కిలోకి 1 కప్పు పెసరపప్పు తీసుకున్నా. ఇక్కడ మైసూర్ పప్పు తీసుకున్నారు విస్మై ఫుడ్ వాళ్ళు. నేనైతే ఇక్కడ పెసరపప్పు తీసుకున్నా. పెసరపప్పుని కడిగి పక్కన ఉంచిన. ఇప్పుడు మసాలా కోసం దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు, ఇలాచి, ఎండుమిరపకాయలు, మిరియాలు వీటన్నింటిని వేపుకోవాలి. 1 ఉల్లిగడ్డ, 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చి బఠానీలు వాళ్ళు వేయలేదు, మన ఇష్టం. వెజిటేబుల్ ఏవైనా ఉంటే వేసుకునవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా చేసిన, కానీ వాళ్ళు ఎలా చేశారో అలాగనే చేసిన. ఇక టమాటాలు, ఆనియన్ అయితే కట్ చేసుకున్న. మసాలా గ్రైండ్కి వేసుకొని ఉంచిన పక్కన. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక పాత్ర ఉంచుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న. కొద్దిగంత దాల్చిన చెక్క వేసిన. ఒక చెక్కలో సగం సగం చేసి బిర్యానీ ఆకు, 2 ఎండుమిరపకాయలు, సగం టీ స్పూన్ జీలకర్ర వీటన్నిటిని బాగా వేపుకున్న తర్వాత ఆయిల్లో వేపిన తర్వాత పసుపు వేసుకున్న చిటికెడంతా. ఆనియన్ కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ మీరు ఎలా అయినా కట్ చేసుకునవచ్చు. నేనైతే ఇక్కడ సన్నగా పొడుగుతా కట్ చేసుకున్నా. ఈ ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్. పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కట్ చేసి ఉంచిన టమాటా ముక్కలను వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు ఆయిల్లో మగ్గే అంతవరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే మగ్గుతాయి మూత ఉంచి ఉడికిస్తే. ఇక ఇక్కడ చూడండి, ఉడికిన టమాటా ముక్కలు, ఆనియన్ తర్వాత ఇప్పుడు వెజ్ బిర్యానీ మసాలా వేసిన కొద్దిగంత. ఇంకా తగినంత కారం పొడి అయితే నేను తక్కువ వేసుకున్నా. రుచికి సరిపోయేటంత ఉప్పు, కారం పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ కారం ఉంటే తక్కువ చేసుకోండి. కిచిడీలో ఎక్కువ కారం ఉండరాదు, కొద్దిగా లైట్గా ఉండాలి. ఇంకా ఇప్పుడు పచ్చి బఠానీలు వేసుకోవాలి. తర్వాత వెజ్ మసాలా 1 టీ స్పూన్. ఇప్పుడు మనం రుద్ది పెట్టుకున్న మసాలాను 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకునవచ్చు. ఇక్కడ మనం ఎక్కువ కారం ఉన్న మసాలాలు ఏం తీసుకోలేదు. ఒక 4-5 లవంగాలు, 4-5 మిరియాలే తీసుకున్నా. వేసి కలుపుకున్న తర్వాత మనం నానబెట్టి ఉంచిన పెసరపప్పు బియ్యాన్ని వేసుకోవాలి. ఈ పెసరపప్పు బియ్యంని నీళ్ళు లేకుండా వేపుకోవాలి, మొత్తం డ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కిచిడి పొడి పొడిగా వస్తుంది. ఇది వాళ్ళది మెయిన్. ఇలా చేయడం వల్లనే కిచిడి పొడి పొడిగా వస్తుంది. మెయిన్ ఇలాగనే చేయాలి, డ్రై చేసుకోవాలి మొత్తం బియ్యాన్ని. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 సగం గ్లాస్ ఉంటుండే బియ్యం పప్పు కలిపి నేను ఇక్కడ 3 గ్లాసుల వాటర్ వేసుకున్నా. తర్వాత కొద్దిగంత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. ఇక 1 స్పూన్ నెయ్యి వేసుకున్న. హోమ్ మేడ్ నెయ్యి లేని వారు ఉంటే బటర్ కూడా వేసుకునవచ్చు. ఈ నెయ్యి బటర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. చాలా 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 బాగుంటుంది ఈ కిచిడి. ఇక మొత్తం అయితే కలిపి స్టవ్ పైన ఒక 15 నిమిషాలు అయితే కిచిడి ఉడకడానికి టైం పడుతుంది. నేను మీడియంలోనే ఉడికించిన. కుక్కర్లో చేయడం వల్ల కొద్దిగా టైం అయితే తొందరగా సేవ్ అవుతుంది. కానీ నేను ఎక్కువ శాతం అయితే ఏదైనా వంట చేయాలనుకుంటే
పాత్రలోనే చేస్తాను. కుక్కర్ అంత ఇష్టపడము మేమైతే మా ఇంట్లో. పప్పు చేసినా కూడా ఏదైనా అందుకోసంకే మీకు కుక్కర్ లేని వాళ్ళు ఉంటే ఇట్లా పొడి పొడిగా రావాలంటే పాత్రలోనే చెయ్యాలి. నేను చెప్పిన ప్రకారం చెయ్యండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ కిచిడి. ఇంకా కిచిడి అయితే ఉడికింది. ఇక్కడ 10 నిమిషాలు అలాగనే స్లో గ్యాస్ పైన మూత ఉంచి వదిలేద్దాం. ఇక మన కిచిడి ఇప్పుడు రెడీ అయింది. నేనైతే గురువారం చేసిన. గురువారం అయితే ప్రతి గురువారం నేను సాయిబాబా కోసంకి కిచిడి చేస్తాను. ఈసారి డిఫరెంట్గా ఉంటుందని విస్మయ్ ఫుడ్ ఛానల్ని విజిట్ చేసి చూసిన. నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళైతే పెసరపప్పు వేయకుండా మైసూర్ పప్పు వేసిండ్రు. కానీ నేను ఇక్కడ పెసరపప్పుతోటి చేసిన. నాకు చాలా బాగా కుదిరింది. థ్యాంక్ యూ ఫర్ విస్మయ్ ఫుడ్ సార్. చాలా బాగా చేసిండ్రు. నాకున్న చాలా బాగా కుదిరింది ఈ కిచిడి. పొడి పొడిగా వచ్చింది. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ కిచిడి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇక్కడ రాయితోటి కిచిడి ఎంజాయ్ చేస్తున్నాం. నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.